మా గోదావరి జిల్లాలో స్పెషల్ తాటిగారెలు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అయితే ఈ తాటిగారెలు చేసే ప్రాసెస్‌లో నాకు తెలిసిన కొన్ని విషయాలనైతే మీకు షేర్ చేస్తా. మనం చేసే తాటిగారెలు గానీ, తాటి రొట్టె గానీ, అంటే తాటిగారెలతో చేసే ఏ రెసిపీస్ అయినా సరే మనం చేసే పద్ధతి కన్నా ఇంకా టేస్టీగా రావాలంటే ఎట్లాంటి తాటికాయలు చూస్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా. ఇట్లా ఆరెంజ్ కలర్‌లో ఉన్న తాటికాయలనైతే అస్సలు యూజ్ చేయొద్దు. ఇట్లా బ్లాక్ కలర్‌లో ఉన్న తాటికాయలు మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్‌లో ఉన్న తాటికాయలు అనుకోండి మనకి అదో రకమైన టేస్ట్ ఉంటుంది. సో, చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తాటికాయలని మనం ఇట్లా మొత్తం బ్లాక్ కలర్‌లో ఉన్న తాటికాయలను మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అవి మాత్రమే మనం చేసే ఆహ్, కుకింగ్ కన్నా మనకి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. అందుకని ఇట్లాంటివి మాత్రమే చూస్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం తాటికాయలు ఇట్లా జ్యూస్ అయితే తీస్తాం కదా! తీసేటప్పుడు కూడా వాటి లోపల పురుగేమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వాటికి మ్యాక్సిమమ్ మనకి బియ్యంలో ఉంటాయి కదా! బ్లాక్ కలర్ పురుగులు అలాంటి పురుగులైతే ఉంటాయి. అందుకని తీసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే జ్యూస్ చేసుకోండి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న విషయం. ఇకపోతే మనం తాటిగారెలు ఎట్లా చేయాలన్న ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే తాటిగారెలని నేలకేసి కొంచెం బాగా దంచాలి. దంచినట్లయితే మనకి జ్యూస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత తాటికాయలనేది మనం ఇట్లా 3 టెంకల్లాగా వస్తాయి కదా! అవైతే తీసుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను కదా! తాటికాయలు మనం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలని చెప్పేసి. నేను తీసే తాటికాయల్లోనే పురుగులున్నాయి. మనకి బియ్యం లోపల పురుగులుంటాయి కదా! అలాంటి పురుగులైతే ఉన్నాయి. ఇకపోతే నేను ఈ ఆరెంజ్ కలర్ తాటికాయలని జ్యూస్ అయితే తీస్తున్నా. ఎందుకంటే ఊర్లో అయితే మనకి నచ్చినవే తీసి తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి దొరికినవే తీసుకోవాలి కదా! తప్పదని చెప్పేసి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఉన్న తాటికాయలని జ్యూస్ అయితే తీస్తున్నాను. మనకి ఇట్లా హోల్స్ ఉంటాయి కదా! హోల్స్ ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. ఆ గిన్నె తీసుకున్న తర్వాత వాటికి ఆ టెంకలు 3 కింద డివైడ్ చేసిన తర్వాత వాటికి వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేస్తేనే మనకి జ్యూస్ అనేది కొంచెం పలచగా అవుతుంది కదా! అందుకని ఈ హోల్స్‌లోంచి చాలా ఈజీగా అయితే మనకు బయటకొస్తుంది. సో, డెఫినెట్‌గా మనకి వాటర్ తడి అయితే చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత ఒకసారి స్మాష్ చేసుకొని, మనం ఈ హోల్స్ ఉన్న గిన్నె మీద పెట్టుకొని ఇట్లా రఫ్ చేసినట్లయితే మనకి లోపలికి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. లోపల ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని దానిపైన ఇట్లా గిన్నె పెట్టుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి. మనకి జ్యూస్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. హోల్స్ లోపల నుంచి చూసారా జ్యూస్ అనేది ఎట్లా వస్తుందో. సో, డెఫినెట్‌గా ఇట్లా హోల్స్ ఉన్న దాని మీద మనం పలచగా చేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి. నేను మీకు ఇప్పుడే ఆరెంజ్ కలర్‌లో నుంచి వచ్చిన జ్యూస్ అంత టేస్టీగా ఉండదని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్‌లో ఉంది కదా! జ్యూస్ మొత్తం. అదంతా కూడా ఆరెంజ్ కలర్ నుంచి కాయల నుంచి తీసిన జ్యూసే. ఇట్లా యెల్లో కలర్‌లో ఉంది కదా! జ్యూసు. ఇది మాత్రం బ్లాక్ కలర్ కాయల నుంచి తీసిన జ్యూసు. రెండిటికి చూసారా ఎంత డిఫరెన్స్ ఉండిందో. టేస్ట్‌లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ కొంచెం చేదుగా కూడా ఉంటాయి చూసారా? నీకు టెంక కూడా చూపిస్తాను చూడండి. ఇది లోపల మొత్తం బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అందుకనే మనకి జ్యూస్ కూడా బ్లాక్ కలర్ టైప్‌లో వచ్చింది. ఈ యెల్లో కలర్‌లో ఉన్న టెంకలు మాత్రం నేను బ్లాక్ కలర్ తాటికాయలు ఉన్నాయి కదా! వాటి నుంచి తీసింది. అందుకని వాటి జ్యూస్ ఏమో యెల్లో కలర్‌లో ఉన్న దాని మీదేమో యెల్లో కలర్‌లో వచ్చింది. ఆరెంజ్ కలర్ నుంచి తీసింది మాత్రం బ్లాక్ కలర్‌లో వచ్చింది. ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. టేస్ట్‌లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. బ్లాక్ కాయ నుంచి తీసింది మాత్రం చాలా బా వచ్చింది. చూసారా నేను మరీ ఎందుకు చెప్తున్నానో, ఈ కాయలు చూడడానికి పైకి చాలా బాగున్నాయి అనిపిస్తాయి. లోపల మాత్రం చాలా పురుగులుంటాయి. అందుకని కంపల్సరీగా చెక్ చేసే తీసుకోండి. ఇకపోతే నేను తీసిన జ్యూస్ వరకు అయితే నేను తాటిగారెలు వేసేద్దాం అనుకున్నా. నాకు ఇక్కడ జ్యూస్ ఒక కప్ వచ్చింది. దానికి తగ్గట్టు నేను 3 కప్పుల అంటే 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నా. ఒక కప్పేమో బొంబాయి రవ్వ తీసుకున్నా. ఇంకా 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నా. ఒక కప్పేమో కొబ్బరి తురుము అయితే తీసుకున్నా. ఇవి మొత్తం వేసేసి చిటికెడు సాల్ట్ కూడా వేశాను ఇందులోని. ఇవన్నీ కలిపేసి శుభ్రంగా మిక్స్ చేసేసాను. కాకపోతే నేను రవ్వ వేశాను కదా! అయితే కడిగేసి వేశాను. కడిగేసి వాటర్ గట్టిగా పిండేసే అందులో అయితే వేశాను. ఈ మొత్తం అన్నిటిని అయితే నేను ఇట్లా గారెల పిండిలాగా అయితే మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకున్నా. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మామూలుగా మనం గారెలు వేసుకుంటాం కదా! అదే స్టైల్‌లో ఈ గారెలు అయితే వేసేసుకోవాలి. మనం ఇట్లా గారెలు వేసేటప్పుడైతే ఇడ్లీ రవ్వ ఓకే. కాకపోతే మనం తాటి రొట్టె వేసుకుంటే మాత్రం కంపల్సరీగా బియ్యం రవ్వ ఉంటుంది కదా! అది మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాటికి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ గారెలు అనేవి వేసుకోవాలి. తర్వాత మీడియంలో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. లోపలైతే కుక్ అవ్వవు. అందుకోసమని మీడియంలో పెట్టుకొని తర్వాత అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు తిరిగేస్తూ మనం గారెలు అయితే వేసేసుకోవాలి. కొన్ని తాటికాయలు
చేదుగా కూడా ఉంటాయి. జ్యూస్ చేసేటప్పుడు అది కూడా చెక్ చేసుకోవాలి. ఈ గారెలు అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. రొట్టె అయితే మాత్రం తొందరగా ఖరాబ్ అవుతుంది, కానీ గారెలు అనేవి కొంచెం నిల్వ ఉంటాయి. ఇంకపోతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం గారెలు అయినా సరే రొట్టె అయినా సరే వేయంగానే వేడివేడిగా తినకూడదు. మామూలుగా అయితే మినప్పిండితో చేసినవి అయితే వేడివేడిగానే బాగుంటాయి, కానీ తాటొట్టువి అయితే వేసినవి నైట్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ తినాలి, మార్నింగ్ చేసుకుని పెట్టుకుంటే నైట్ తినాలి. అంత గ్యాప్ అయితే ఉండాలి, వెంటనే అయితే తినేయకూడదు. నేను చేసిన గారెలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.